నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వర్చువల్ పద్ధతిలో రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు రెండో యూనిట్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఉపాధి కల్పన ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వ చర్యలు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి ప్రభుత్వాలు మారిన అధికారులు భేషజాలకు వెళ్లకుండా ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలి అధికారులు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాలు ప్రతి హిందూ హృదయంలో అయోధ్య రామయ్య స్మరణ అయోధ్య రామయ్యను తిలకించిన వారికి సాదర స్వాగతం పలికిన రామగుండం బీజేపీ మహిళా నేత కందుల సంధ్యారాణి పుస్తక పఠనంతో సమాజంలోని చెడును దూరం చేయగలుగుతాం జ్యోతి కిరణాలు పుస్తక ఆవిష్కరణ ఐఎన్టీయూసీ నేత బండారి కనకయ్య వెల్లడి రామగుండం కార్పొరేషన్ లో కారుకు భారీ షాక్ కారు దిగి చెయ్యి కలిపిన రామగుండం మేయర్ కారు కార్పొరేటర్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్ పద్ధతిలో రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు రెండవ యూనిట్ ను ప్రారంభించారు. ఈ మేరకు ఎన్టీపీసీ కాకతీయ హాల్లో సోమవారం ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఆదిలాబాద్ జిల్లా నుంచి తెలంగాణ ప్రాజెక్టు రెండవ యూనిట్ ప్రారంభించే సన్నివేశాలను ఎన్టీపీసీ అధికారులు బీజేపీ నాయకులు తిలకించారు. ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభావేదికపై నుంచి రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు రెండో యూనిట్తో పాటు ఆదిలాబాద్కు సంబంధించిన జాతీయ రహదారులతో సహా మొత్తం 56,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి 56,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను, విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వికాసానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేద్దామని, మిగతా సమయంలో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సహకరిస్తూ తెలంగాణ వికాసానికి పాటుపడాలని కోరారు. ఎన్టీపీసీలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ రావాల్సి ఉండేదని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీకి అన్ని అనుమతులను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తెలంగాణకు 85% విద్యుత్తును ఇవ్వాలని కోరారు. और रोजगार के अनगिनत नए अवसर पैदा होंगे. साथियों, केंद्र की हमारी सरकार राज्यों के विकास से देश के विकास के मंत्र पर चलती है. इसी तरह जब देश की अर्थव्यवस्था मजबूत होती है तो देश के प्रति विश्वास बढ़ता है, तो राज्यों को भी इसका लाभ मिलता है, राज्यों में भी निवेश बढ़ता है. आप लोगों ने देखा है कि पिछले 3-4 दिनों से पूरी दुनिया में भारत की तेज विकास दर, इसकी चर्चा हो रही है. दुनिया में भारत ऐसी इकलौती ओनली बड़ी अर्थव्यवस्था बनकर उभरा है, जिसने पिछले क्वार्टर में
8.4% की दर से विकास किया है। इसी तेजी से हमारा देश दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनेगा और इसका मतलब होगा तेलंगाना की अर्थव्यवस्था का भी तेजी से विकास। साथियों, इन 10 वर्षों में देश के काम करने का तरीका कैसे बदला है, आज ये तेलंगाना के लोग भी देख रहे हैं। पहले के दौर में सबसे ज्यादा उपेक्षा का शिकार तेलंगाना जैसे इलाकों को ही इसकी मुसीबतें झेलनी पड़ती थी। నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజ్ను కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిండ్రు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళని సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్, సెంట్రల్ ఎంబీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, ఎన్టీపీసీ మస్తూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బండారి కనకయ్య, కార్పొరేటర్ కొలిపాక సుజాత, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, ఖ్యాతం వెంకటరమణ, వడ్డేపల్లి రామచందర్, ఎన్టీపీసీ ఆడిటర్ పల్లారి రాములు, ఎన్టీపీసీ అధికారులు, హెచ్ఆర్ అధికారులు, దీప్తి మహిళా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఉపాధి కల్పన ప్రధాన అంశంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటూ ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంకు సిఎస్ఆర్ నిధులతో జిల్లాలో మహిళా సంఘాలతో కుటుంబిషన్ శిక్షణ పొందిన 4 మహిళలకు
ఒక్కొక్కరికి సుమారు 25,000 రూపాయల విలువ చేసే హైస్పీడ్ కుట్టు మిషన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపయోగపడే విధంగా హైస్పీడ్ కుట్టు మిషన్ను అందిస్తున్నామని, దీని ద్వారా రోజు మరింత వేగంతో పనిచేసి ఎక్కువ బట్టలు కుట్టవచ్చని కలెక్టర్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన యూనియన్ బ్యాంకు ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. కుట్టు మిషన్ల ద్వారా ఒక మహిళ ఆర్థిక స్థితిగతులు మారడంతో పాటు వారి కుటుంబంలో, వారి ఇంట్లో, పిల్లల జీవితాలలో సైతం మంచి మార్పులు వస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు సిఎస్ఆర్ నిధులతో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు ఉపాధి కల్పించడమే ప్రాధాన్యత అంశంగా బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలు సంయుక్తంగా కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. యువతకు ఉపాధి సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, శిక్షణ అందించేందుకు త్వరలో టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో కుట్టు మిషన్ల శిక్షణ పొందిన మహిళలకే జిల్లాలోని పాఠశాలలో చదివే విద్యార్థుల యూనిఫామ్కు కుట్టే ఆర్డర్ ఇస్తామని అన్నారు. అయితే మహిళా ఆర్థిక సాధికారత దిశగా ఈరోజు మొదటి అడుగు వేశామని, దీనిని సద్వినియోగం చేసుకుంటూ మహిళలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం ఆర్బీఐ ద్వారా జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించిన క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన జెడ్పీహెచ్ఎస్ పెద్దపల్లి విద్యార్థి తాజ్ బేగ్, జెడ్పీహెచ్ఎస్ ధర్మారం విద్యార్థిని జి సాత్విక, జెడ్పీహెచ్ఎస్ రాగినేడి విద్యార్థిని కె నందినిలను కలెక్టర్ అభినందిస్తూ 2,000 రూపాయల చెక్కులను అందించారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తును మార్చడానికి, మహిళ పరిస్థితి, ఇంటిలో ఉన్న పరిస్థితి కూడా మార్చడానికి ఇది ఒక ఆయుధం అని మనం అనుకోవాలి. కానీ కేవలం ఒక కుట్టుక మషిన్ అని మనం అనుకోకూడదు. తెలియదు, ఇది ఒక మొదటి అడుగమ్మ మనం వేసేది. మన జిల్లాలో చాలా కార్యక్రమాలు, మంత్రి గారు కూడా ఒక సెంటర్, టాస్క్ అనే సెంటర్ ప్రారంభిస్తున్నారు. కొందరు ఉపాధి కల్పించడానికి ఒక సెంటర్ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచన కూడా ఉద్యోగాల వరకు ఉద్యోగాలు కల్పించాలని, యువతులకైనా, మహిళలకైనా, ఇతరులకైనా ఉద్యోగాలు అందించాలని మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీంట్లో మన జిల్లాలో నేను చెప్పినట్టు ఒక సెంటర్ ముందుగానే వచ్చిందమ్మా. ఇక్కడే మన ఐటీఐ కాలేజ్ పక్కనే ఒక టాస్క్ అనే సెంటర్ వచ్చింది. అది కూడా మన మేడం గారే చెప్పగానే ఒక 2 రోజుల్లో మీ బిల్డింగ్ని అప్పగించడం జరిగింది. అదేదో కానీ కొంతమంది సంతోషంగా ఇచ్చారు, కొంతమంది వేరే ఇచ్చారు. కానీ ఆ సెంటర్లోనే మనం మన పిల్లల కోసం ఒక చక్కటి ఉపాధి కల్పించడానికి మనం ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. సో ఇటువంటి కార్యక్రమాలు అన్ని మొదలవ్వగా ఇది ఒక చక్కటి మొదటి అడుగు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు డీజీఎం అపర్ణారెడ్డి, ఎల్డీఎం వెంకటేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు, సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వాలు మారినా అధికారులు భేషజాలకు వెళ్లకుండా ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్టీపీసీ మిలీనియం హాల్లో సోమవారం జరిగిన జిల్లా పరిషత్ 19వ సర్వసభ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతో సమావేశమయ్యారు. ఈ మేరకు జిల్లా పరిషత్ పరిధిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వేసవికాలం దృష్ట్యా ప్రజలకు మంచినీటి ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథతో పాటు తాత్కాలికంగా మానేరు, బావుల నీటిని వాడుకునేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలపగా జెడ్పీటీసీ గంటరాములు మాట్లాడుతూ, ఇంతకుముందు మానేరు, బావుల నీరు తాగడానికి అనువుగా లేవని చెప్పి ఇప్పుడు మనమే వాడుకోవాలని చెప్తే ప్రజల్లో మరో సంకేతాలు వెళ్తాయని అన్నారు. అలాగే పంట పొలాలకు నీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గంటరాములు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అధికారులు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కారం చేయాలని, లేదంటే జిల్లా కలెక్టర్కు నేరుగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇంకా ప్రజాపాలన దరఖాస్తులపై, గ్యాస్ కనెక్షన్లపై, ఉచిత గ్యాస్ విధి విధానాలపై సమావేశంలో చర్చ జరిపారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ పొట్ట మధుకర్ మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. వేసవికాలం దృష్ట్యా ప్రజలకు మంచినీటి కటకట రాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే రైతులు పంట పొలాలకు నీరందడం లేదని వాపోతున్నారని, ఆ సమస్యను అధికారులు పరిష్కరించి పంటలు పడుకోకుండా చూడాలన్నారు. నూతనంగా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్న దానిపై అధికారులకు ఇంకా గైడ్లైన్స్ రాలేదని చెప్పడం జరిగిందన్నారు. అధికారులు, పత్రికా విలేకరులు, సిఇఓ గారు అందరికీ మరి ఈ సమావేశంలో మళ్ళీ పాల్గొంటామని అనుకోలేదు. కేసీఆర్ గారు మళ్ళీ టర్మ్ పూర్తి చేయమంటే మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లను 500 రూపాయలకి ఇస్తామని లాంచ్ చేసినటువంటి విషయాన్ని మనం చూడటం జరిగింది. కానీ మన జిల్లా అధికారులను అడిగితే ఇంకా గైడ్లైన్స్ ఏమీ రాలేదు, ఎన్ని ఎవరికి ఇచ్చారు అనేది తెలియదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కరెంట్ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు రాలేకపోయినారు. మొత్తం మీద అయితే మనం ఎన్నికలకు పోతున్నాము, కొన్ని విషయాలైనా మనం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం ఈ జిల్లా పరిషత్ ద్వారా తెలియాలని అనుకున్నాము. తెలియలేకపోయినా కూడా మరి అధికారులు, ప్రజాప్రతినిధులు దాదాపు 6 సబ్జెక్టులను రివ్యూ చేయడం జరిగింది. మంచినీళ్ళ గురించి కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి చెప్పడం, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందుతలేవనేది మరి రైతులు మొత్తుకుంటా ఉన్నారు. దాన్ని కూడా అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈ సభ ద్వారా మనం ఇవాళ చర్చించుకోవడం చాలా సంతోషం. అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి జూన్లో కలిసే ప్రయత్నము, అప్పటి వరకు పూర్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుస్తామని ఈ సభను దిగ్విజయం చేసిన గౌరవ ఎంపీలకు అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ నరేందర్, జెడ్పీటీసీలు గంటరాములు, ఆముల నారాయణ, తగరం సుమలత, మ్యాత్రవేణి శారద, పుష్కరి పద్మజ, ఎంపీపీలు వాళ్ల అనుసూర్య, కూనుకుంట్ల రమాదేవి, ముత్యాల కరుణశ్రీ, బండారి స్రవంతి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రతి హిందూ హృదయంలో అయోధ్య రామయ్య స్మరణ భక్తి మాటల్లో వర్ణించలేనిది అని రామగుండం బీజేపీ మహిళా నేత కందుల సంధ్యారాణి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి అయోధ్య రామయ్యను తిలకించి వచ్చిన భక్తులకు రామగుండం రైల్వే స్టేషన్లో సంధ్యారాణి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులను యాత్రా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి హిందువు గర్వించదగ్గ పేరు నరేంద్ర మోదీ పేరని కొనియాడారు. దశాబ్దాల హిందువుల కళ నెరవేర్చిన ఏకైక నేత మోదీ కావడం చరిత్ర పుటల్లో లిఖించదగిన సువర్ణ అధ్యయనమని అన్నారు. అయోధ్య రామయ్యను తిలకించిన కళ్లకు సాదర స్వాగతం తెలియజేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణం భక్తులకు నిత్య దర్శనంతో దేశ ప్రజల ఆనందానికి ఇక అవధులు లేవని అన్నారు. రామయ్యను చూసి భక్తులు పరవశించిపోవడం, వారి మాటల్లో ఆనంద క్షణాలు, హిందూ పండుగలన్నీ ఒకే రోజు జరిగితే వచ్చే రీతిలో ఆనందాన్ని కలిగిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ఏదైతే అయోధ్య రామ మందిర బాలరాముడి దర్శన అనంతరం అయోధ్యకి తరలి వెళ్ళినటువంటి రామగుండం నియోజకవర్గం, గోదావరికని పట్టణం
ప్రాంత వాసులంతా కూడా ఈరోజు కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకొని ఈరోజు మరి ఈ ప్రాంతంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా రైల్వే స్టేషన్లో వారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా దర్శనం చేసుకొని వచ్చినందుకు హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని అభినందనల్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి ఒక్క భక్తుని కూడా కదిలించినప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైతే 500 ఏళ్లుగా 5 శతాబ్దాలుగా హిందువులు భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి ఒక కళని స్వప్నాన్ని సాకారం చేసి ఇవాళ అక్కడ అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దర్శనం కోసం వెళ్ళడం అనేది నిజంగా కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క భక్తురాలు తెలియజేయడం నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఘట్టంగా భావిస్తూ ఉన్నాము. ఇది కేవలం ఇది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఈ యొక్క ఘనత చెందుతుందనేటువంటి విషయాన్ని అభిప్రాయపడుతూ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరి మాటలలో నిజంగా వింటూ ఉంటే చాలా సంతోషం ఆనందం కలుగుతూ ఉన్నది. వెళ్ళినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా వెళ్ళేటువంటి ప్రయాణంలో కావచ్చు, అక్కడ వసతులు కావచ్చు, దర్శనం కావచ్చు, లక్షల మంది రోజు మరి ఆ రాముల వారిని దర్శనం చేసుకుంటే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా మరి చాలా సంతోషంగా వీళ్ళు దర్శనం చేసుకునేందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా రైళ్లు కేటాయిస్తూ వారికి పూర్తిగా వసతులను కల్పించడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణంగా భావిస్తూ, ఎందుకంటే అయోధ్యకు వెళ్ళొచ్చిన తర్వాత బాలరాముని దర్శనం చేసుకున్న తర్వాత మా జీవితాల్లో ఒక మంచి అవకాశాన్ని మేము పొందాము. అట్లనే ప్రతి ఒక్క హిందువు మన బీజేపీ పార్టీ తరఫున వచ్చిన ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, దీన్ని ప్రత్యేకించి అందరూ ఉపయోగించుకోవాలి. అట్లనే ఇంత మంచి గుడిని నిర్మించి మన కోసం ఫెసిలిటీస్ కల్పించి మరి ట్రైన్లో కూడా ఎక్కడైనా కూడా చిన్న అన్కంఫర్టబుల్ లేకుండా అందరికీ మంచిగా వెళ్ళొచ్చినామండి. అట్లా మన బీజేపీ ఉన్నంత వరకు, బీజేపీలో మన మోడీ ఉన్నంత వరకు ఎవరికి ఎలాంటి హాని జరగదు. ప్లస్ ఇలాంటి మన ధర్మక్షేత్రాలకు పుణ్యాలు అన్నీ విజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఒకటే మనసులో నింపుకోవాలి. జై బీజేపీ, జై మోడీ, జై మోడీ సర్కార్, జై సంజయ్. ఈ కార్యక్రమంలో జనగామ శివరాం, బరుపటి నారాయణ, పైతిరి రాజు, గోపగుని నవీన్ గౌడ్, పవన్, రాకేష్, సుమంత్ పటేల్, వినయ్, హర్ష, మంజునాథ్, కుమార్, ఇన్నూస్, శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. పుస్తక పఠనంతో సమాజంలో గల చెడుకు దూరంగా ఉంటామని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం పట్ల శ్రద్ధ వహించాలని ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బండారు కనకయ్య అన్నారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ కాలనీ జ్యోతిక క్లబ్ ఆడిటోరియంలో జ్యోతి కిరణాలు వచన కవిత సంకలనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయ సాహితీ ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు రచయితలు, ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం ఐఎన్టీయూసీ నేత బండారి కనకయ్య మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక విధానంలో పుస్తక పఠనం తగ్గిపోతుందని అన్నారు.
పుస్తకాలు చదవడంతో విలువలు పెంపొందించుకోవడంతో పాటు విలువైన సమాచారాన్ని పొందగలుగుతామని అన్నారు. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల పాత్రే గొప్పదని, రచనలు, కవితలు అక్కడి నుండే ప్రారంభమవుతాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉదయ సాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం లక్ష్మయ్య మాట్లాడుతూ ఎన్టీపీసీ లాంటి సంస్థలు ఉద్యోగంగా చేసి కవులు, రచయితలుగా ఎదుగుతూ సమాజానికి కనువిప్పు కలిగించే కవితలు, రచనలు అందజేస్తున్న వారిని అభినందించారు. ఈ బుక్ ఆవిష్కరణలో భాగంగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ఎన్టీపీసీ మజూరిని పరంగా కృతజ్ఞతలు మరి స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ఈ బుక్ ఆవిష్కరణలో భాగంగా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు, మాకు కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. తెలుగు పుట్టిన తర్వాత అమ్మ ద్వారానే మనం తెలుగు నేర్చుకుంటా ఉంటాం. అమ్మనే చెప్తా ఉంటుంది అమ్మ అమ్మ అని. అమ్మ ద్వారానే మనం తెలుగు నేర్చుకుంటా ఉన్నాం. అసలు ఈ తెలుగు ఎక్కడికి వచ్చింది? ఫస్ట్ ఎప్పుడు బయటపడ్డది తెలుగు అక్షర రూపకంగా అని మనం ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే సింధు నాగరికత నుంచి మొదలు పెట్టుకుంటే ద్రవిడుల కాలం నిర్వర్తించిన రేవా వారికి, ఐఎస్బీసీ నేషనల్ మజూరి వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కళలో కూడా ఊహించలేదు. మా గురువు గారు రాజన్న గారు, రాములు గారు ప్రోత్సాహంతో ఏదో నా మనసులో భావాలు వ్యక్తించినప్పుడు కొంచెం రాస్తూ ఉన్న కవితలు మాత్రమే ఇవి. చిన్నవారిని తప్పులు క్షమించాలని పెద్దవారిని కోరుతూ ఉన్నారు. తర్వాత ఈ బుక్ చదవండి. ఈ బుక్లో ఒక్క కవితైనా, ఒక్క వాక్యమైనా, ఒక్క భావమైనా, ఒక్క పదమైనా మీ గుండె లోతుల్లో ఉన్న ఆశలను తడిని తగ్గి లేపితే మా నలుగురి జన్మ ధన్యమైనది. ఇంధనముగా అధికారుల శక్తి యుక్తులే ఆలంబనగా ఏ పథకమైన మనకేనని, ఏ లక్ష్యమైన మనకేనని సాధించి చూపే ఎన్టీపీసీకి జయజేలు. ఇంకా ఇలాంటి కవులు, రచనలు ఎంతో మంది దాగి ఉన్నారని అన్నారు. అలాంటి వారు తమ మదిలో మెదిలే మంచి ఆలోచనలు కవిత, రచన రూపంలో తీసుకొచ్చి పుస్తక రూపంలో సమాజానికి అందించాలని అన్నారు. ఈ సందర్భంగా కవి, రచయిత మాడిశెట్టి గోపాల్ జ్యోతి కిరణాల పుస్తకంలో రచనలను విశ్లేషిస్తూ సాహితీ ప్రియులకు అందించారు. ఈ సందర్భంగా జ్యోతి కిరణాలు వచన కవితా సంకలనం రచయితలు లక్ష్మణ్ మంచిగట్ల, మాడుగుల నాగభూషణాచారి, రాములు, ఎడెల్లి రాజన్న, నగునూరులను ఉదయ సాహితీ ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ముత్యాలు, ఎం రామానాయుడు, శ్రీపతిరావు, టి సురేందర్, కందుల స్వామి, రాజనరసయ్య, ఎంజే నాయుడు, గుగులతు శ్రీనివాస్, వెంకటస్వామి, బొమ్మదేని సమ్మయ్యతో పాటు పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కారు కార్పొరేటర్లతో కలిసి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వం మారడంతో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు విధేయులుగా ఉంటూ వచ్చిన రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు గనుముక్కల మహాలక్ష్మి, తిరుపతి, దాతు శ్రీనివాస్, వేగోళ్లపు రమాదేవి శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, నీలా పద్మ గణేష్, సాగంటి శంకర్, తాళ్ల అమృతమ్మ, కల్వల శిరీష సంజీవ్, ఇంజమూరి పులిందర్, దొంతు శ్రీనివాస్, దుబాసి లలిత మల్లేష్, బాలరాజ్ కుమార్, మేకల సతానందం, కొమ్ము వేణు, పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్, జట్టి జ్యోతి అంతా పార్టీ ఫిరాయింపుకు పూనుకున్నారు. ఆదివారం హైదరాబాద్కు తరలి వెళ్లి ఏఐసిసి ఇన్ఛార్జి దీపదాసు మున్షి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని బస్టాండ్ ఎదుట స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు జేసీబీ యంత్రం, అదనపు సిబ్బంది సేవలను ఉపయోగించుకొని ఎల్లప్పుడూ రద్దీగా ఉండే మున్సిపల్ ఆఫీసు టీ జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు చెత్త చెదరం తొలగించడంతో పాటు రోడ్డు పక్కన బండరాలను తొలగించి ఎత్తు పల్లాలను చదును చేశారు.
పారిశుద్ధ సేవకులకే చెత్త ఇవ్వాలని రోడ్డు పక్కన పలహారశాలలు, టీ స్టాల్ తదితర దుకాణాలకు అవగాహన కల్పించారు. అవసరమైన పక్షంలో ఉపయోగించడానికి స్థానిక పారిశుద్ధ సేవకుల ఫోన్ నెంబర్ ముద్రించిన కరపత్రం వారికి అందజేశారు. ఇక నుంచి చెత్త బయట పడవేసిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. మహిళలే ఈ సృష్టికి మూల కారణమని, వారి ఓర్పు, సహనం, కుటుంబ ఎదుగుదలతో వారి పాత్ర మహా గొప్పదని, మహిళలను గౌరవించే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. సోమవారం గోదావరి ఖనిలోని 5 ఇంక్లైన్ పరశురాం నగర్లోని 33వ డివిజన్లో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ ఆధ్వర్యంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 33వ డివిజన్లోని వివిధ శాఖలలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సింగరేణి, మున్సిపల్ పారిశుద్ధ మహిళా కార్మికులు, రీసోర్సెడ్ పర్సన్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆశా వర్కర్సు, ఏఎన్ఎంలు, డాక్టర్లతో పాటు డివిజన్లలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్న మహిళలకు జీఎం చింతల శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మధ్యల దినేష్కు, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులకు, అన్ని శాఖల విభాగాల ఉద్యోగులకు, 33వ డివిజన్ ప్రజలకు జీఎం ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్ద మనుషులు, యువకులు, మహిళలు డాక్టర్ స్వప్న, మేథరి శ్రీనివాస్, పేర్క శ్రీనివాస్, ఇందూరు రాజేశ్వర్, ఇక బుజ్జి రవి, గోసిక నరేష్, శనిగారపు ప్రసాద్, పోలు కిరణ్, రేణికుంట్ల నరేంద్ర, తలపల్లి సురేంద్ర, రమేష్, ఆకాష్, చిన్న శ్రీనివాస్, రామస్వామి, రోజా, శ్రీలత, లలిత, లత, రవి, పెద్ద ఎత్తున డివిజన్ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్ లో ఏసీపీ రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్ల జీవన విధానంతో పాటు ప్రస్తుత వారి కుటుంబ స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నేర ప్రవృత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్ఛ హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, షీటర్లపై పీడీ యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకాడమన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని బైండ్ ఓవర్ చేయడం వలన వారిపై పోలీసు నిఘా ఉంటుంది కాబట్టి వారి కదలికలు, ప్రవర్తన గురించిన విషయాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. బైండ్ ఓవర్ కాలంలో ఏదైనా నేరంకు పాల్పడినట్లయితే జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా పడడం జరుగుతుందని, లేదా 2 లక్షల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీడీకే 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2వ సీఐ రవీందర్, ఎస్ఐలు సమ్మయ్య, సుగుణాకర్, క్రైమ్ టీమ్ సిబ్బంది, పిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వర్చువల్ పద్ధతిలో రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు 2వ యూనిట్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఉపాధి కల్పన ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వ చర్యలు, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి. ప్రభుత్వాలు మారిన అధికారులు భేషజాలకు వెళ్లకుండా ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలి. అధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాలు. ప్రతి హిందూ హృదయంలో అయోధ్య రామయ్య స్మరణ. అయోధ్య రామయ్యను తిలకించిన వారికి సాదర స్వాగతం పలికిన రామగుండం బీజేపీ మహిళా నేత కందుల సంధ్యారాణి. పుస్తక పఠనంతో సమాజంలోని చెడును దూరం చేయగలుగుతాం. జ్యోతి కిరణాలు పుస్తకావిష్కరణ ఐఎన్టీయూసీ నేత బండారి కనకయ్య వెల్లడి. రామగుండం కార్పొరేషన్లో కారుకు భారీ షాక్. కారు దిగి చెయ్యి కలిపిన రామగుండం మేయర్. కారు కార్పొరేటర్లు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.